మీరన్నారు గురుగారు, మీరెందుకు మరి కులాలతో క్యాప్షన్స్ పెడతారు? అది మీరన్నారు బానే ఉందనట. మీరంటున్న విధంగానే ఇక్కడ ఒక పీఠాధిపతి, మరొక పీఠాధిపతి ఆయనని కలవడానికొచ్చినప్పుడు ఒక ఫోటో దిగాలని చూస్తే, ఉమ్. నువ్వు కులం తక్కువవాడు దూరంగా ఉండు అని సంబోధించి మరి దూరంగా పెట్టారట. మరి ఆ, ఆ! సమాధానం ఆ! ఈ పీఠాధిపతికి ఆయన పీఠం అది. ఆ! అసలు అది పీఠాలంటే నేను చాలా పెద్ద మాట్లాడాల్సి వస్తుంది, ఇబ్బంది పడిపోతానేమో నేను. ఏమి ఇబ్బంది? పీఠం అంటే ఒక్కటే పీఠం, శంకర పీఠమే పీఠం, ఇంకేవి పీఠాలు కావు. మరి దత్తపీఠము, శారదాపీఠం, విశాఖ శారదాపీఠము, అవన్నీ తిరుపతి అమ్మ భగవాన్ పీఠము, శ్రీ శ్రీ అంబాత్రే క్షేత్రపీఠము, పుష్పగిరి పీఠము, చాలా పీఠాలు వెలిసాయి గురుగారు. అద్వైత పీఠం, అద్వైత మతాన్ని అద్వైత ధర్మాన్ని బోధించేదే పీఠం. మిగతా అవన్నీ కూడా మత ప్రచార క్షేత్రాలుగా మారాయి, మత ప్రచారక క్షేత్రాలు. విష్ణువే మతం, రామనారాయణుడే దైవం, ఇది మతం. రామనారాయణుడే ఇది మతం, విష్ణువు తప్ప ఇంకెవరు పనికి మాలిన వాళ్ళు, ఇది మతం. ఇప్పుడున్న పీఠాలని పనికిరానివంటారా? మీ భాష అర్థంలో పనికిరానివని కాదు, నా భాష అర్థంలో నాకు సంబంధించిన భాషా జ్ఞానంతో అద్వైత మతాన్ని బోధించేవే పీఠాలు. మరి ఇవన్నీ అద్వైత మీరు చెబుతున్నటువంటి మీరు చెప్పినటువంటి ఇందాక ఎవరు అన్నారు, ఏమి ఆ పీఠం ఏదో త్రయం అన్నారు, అంబాత్రే ఆ పీఠాధిపతి ఇంకొక పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి కుల ప్రస్తావన వద్దు, ఫోటో ఎందుకు తీసుకోవాలనుకున్నాడు? నాకన్నా పెద్ద పీఠాధిపతి కాబట్టి గొప్ప పీఠాధిపతి. ఫోటో ఎందుకు? ఫోటో తీసిన ప్రచారార్థమా? ఫోటో ఎందుకు? నమస్కారం చేసి వెళ్ళిపోండి. ఫోటో ఇస్తే తప్పేంటి? ఫోటో ఎందుకు ఇస్తే తప్పేంటి? ఇస్తే తప్పు అనేది ఇచ్చిన తర్వాత వచ్చే ప్రశ్న. అసలు ఎందుకు అనేది మొదటి ప్రశ్న. అసలు ఫోటో ఎందుకు? కలిశారు, సంతోషించారు, మాట్లాడాం. దీన్ని మీరు కమర్షియల్గా ఎన్కాస్ట్ చేస్తారా? మహేష్ బాబు ఒక సినిమా అడ్వర్టైజ్మెంట్ కూర్చున్నప్పుడు ఆయన చేతికి నీళ్ళ సీసా ఇచ్చారు. పక్కనే ఉన్న పిఏ వెంటనే ఇలా నీళ్ళు తీసుకుంటూ ఉంటే అందేసుకున్నాడు. ఆ పైన ఉన్న లేబుల్ తీసి మళ్ళీ ఆయన చేతికి ఇచ్చాడు. లేబుల్ మీద ఉండే ఆ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ కదా. కరెక్ట్. ఈయన కోట్ల అడ్వర్టైజ్మెంట్ ప్రపంచం కదా. ఆ పీఠాధిపతి వద్దకు వెళ్ళి ఈయన ఒక ఫోటో తీసుకుంటే ఆ ఫోటో ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది? మరి మీ పీఠాధిపతులు రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకోవచ్చు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులే, సాక్షాత్ ముఖ్యమంత్రులే వెళ్ళి పాదాభివందనాలు చేస్తుంటారనమాట. వారు కూడా ఈ నాయకుల చుట్టూ తిరుగుతుంటారనమాట. ఇవి చేయొచ్చా గురుగారు? మీరన్న పీఠాధిపతులతో నాకు సంబంధం లేదు. నేను చిన్నజీర స్వామి వారిని ఒక 6-7 సార్లు కలిశాను. ఒక రోజంతా ఉండే అవకాశము ఉండింది. హంపి స్వామి కానీ, లేదా పుష్పగిరి స్వామి వారు కానీ, శృంగేరి పీఠం కానీ, కంచి పీఠం కానీ, అన్ని పీఠాల వాళ్ళతో కూడా నేను వెళ్ళి చూచి నిశ్శబ్దంగా దూరంగా ఉండి దర్శనం చేసుకుని వచ్చిన వాడినే. కంచి పీఠాధిపతుల వారు ఒకానొక సంస్థ వారు నిర్వహించే దీపోత్సవంలో ఆయన్ని పిలిచారు, వచ్చారు. అందరినీ పిలుస్తారు ఆ ఉత్సవంలో, వచ్చాడు. కానీ ఆయన ఈ పీఠం మీద వేసిన ఈ వస్త్రం నేను కూర్చోవడానికి యోగ్యతతో కూడింది కాదు, ఇది మైల, ఇక్కడ నేను కూర్చోకూడదు. ఆయన వేదిక కూడా ఎక్కలేదు. ఇలా పక్క అతను శిష్యుడు వచ్చి గురుగారు అనగానే ఆకాశం వైపు చూశారు. సమయం 6:30, సంధ్యావందనం సమయం వేడవుతుంది, నేను వెళ్ళిపోవాలి. ఆలస్యమైంది. ఆ పీఠాధిపతి రాత్రి పాలు తాగలేదు. కంచి పీఠాధిపతి మహాస్వామి, నియమంతో ఉన్న చోట మనం నమస్కరించాలి. ఎక్కడ నియమం ఉంటుందో ఆ నియమాన్ని మనం గౌరవించాలి. అలాగే శృంగేరి పీఠాధిపతులు, మీరే అన్నారు ఒక్కనాడు కూడా వాళ్ళు శృంగేరిని వదిలి రాలేదు అని. పుష్పగిరి పీఠాధిపతులు కూడా, ఈ 3 పీఠాలకు అనాదిగా ఒక పీఠ సంప్రదాయం ఉంది. దత్తపీఠం వీరు స్థాపించారు, భక్తి ప్రచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని హిందూ ధర్మం వైపు ఆకర్షిస్తున్నారు. అమ్మ భగవాన్ పీఠం తిరుపతి, అది కూడా అమ్మవారి విగ్రహం పెట్టారు, అభిషేకం చేస్తున్నారు. అవన్నీ కూడా ఇంకా ఇప్పుడు చెప్పిన ఇంకొక పీఠాధిపతి కానీ ఇంకెవరన్నా కానీ వీళ్ళందరూ కూడా దారి తప్పిన సనాతన ధర్మం నుంచి తొలగిపోయిన వారందరినీ కూడా మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకువస్తున్నామనే ప్రయత్నాలు చేస్తూ భక్తి మార్గంలో చేస్తున్నారు. ఇవన్నీ కూడా భక్తి మార్గం ప్రకారం అంగీకరించతగినవే. భక్తి మార్గంతో, భక్తి మార్గం వేరు, శిక్ష
న్యాయం 2 పదాలు ఉంటాయండి నాగరాజు గారు. చట్టం, న్యాయం. చట్టం వేరు, చట్టం శృంగేరి, చట్టం కంచి. న్యాయం వేరు, న్యాయం ఈ పీఠాలన్నీ కూడా, అంతేనా? న్యాయం మీరు కూడా. కాదు గురుగారు, భక్తి పేరుతో కొంతమంది వ్యాపారస్తులతో కలిసి, కొంత పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లతో, రాజకీయ నాయకులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కరెక్టా? ఒక్క మాట చెప్పాలి, ఏది వ్యాపారం కాదు? భక్తిని వ్యాపారం చేయొచ్చా? మెడిసిన్ చేయొచ్చా? అన్ని వ్యాపారాలు అయ్యాయి. ఇలా చూచి ఈ భక్తి అనేది మనలో పుట్టుకొచ్చేది, వైద్యం అనేది ఈరోజు లక్షలు కోట్లు పెట్టి వెచ్చించి చదివేది. భక్తి మనలో ఒక భావము. మనలో ఉన్న భక్తిని 10 మందికి, అయ్యా పలానా దేవుని ఈ విధంగా మీరు ప్రార్థన మంచిది అని చెప్తే మంచిది. అది మన ధర్మ ప్రకారము, భక్తి ప్రబోధానుసారం అంటారు. అలాగే ఆ వ్యక్తి ఆ ప్రజల్లో ఉన్న భక్తి భావాన్ని చేసుకొని కొంతమందితో కలిసి ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళినా కూడా టికెట్లు పెట్టారు. మరి టికెట్లు పెట్టి దండుకుంటూ ఆ క్షేత్రం ఏర్పాటు వల్ల చుట్టుపక్కల ఉన్న ఎవరికైతే భూములు ఉన్నాయో ఆ భూములకు కోట్ల రూపాయల ధరలు వచ్చేలా చేసిన వారు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. దాన్ని భక్తి అంటారా? భక్తి మాటను చేసే వ్యాపారం కాదా అది? 100% భక్తిని వ్యాపారం చేసినట్లే, ఓకే, అనుమానమే లేదు. అయితే వెళ్ళే వాళ్ళంతా ఎవరు? భయంతో ఉన్నవాళ్ళు, అంతే కదా. లేదా భక్తితో ఉన్నవారు అటు ఆ క్షేత్రాన్ని చూడాలని, ఆ ప్రాంతాన్ని చూడాలనుకునేవారు కూడా ఉన్నారు. భక్తితో కొంతమంది వెళ్తారు, అయ్యో వీకెండ్స్లో అలా వెళ్ళి చూసొద్దాం, బాగా మరి నిర్మించారట. దేర్ యూ టర్న్ లైక్ టూరిజం. యా, ఓకే, అంతే. టూరిజం ప్రాంతాన్ని తయారు చేశారు, భక్తి భావాన్ని కాస్త ఇలా తీసుకొచ్చారు. టూరిజం అన్నప్పుడు యాత్ర, వినోదయాత్ర, విహారయాత్ర, ఆధ్యాత్మిక యాత్ర, ఆనంద యాత్ర, హృదయ ఆకాశ యాత్ర, రాజకీయ యాత్ర, పాదయాత్ర, ఓదార్పు యాత్ర. ఎన్ని యాత్రలు లేవు ఇందులో? ఎవరి అవసరాల కోసం వారు చేసే యాత్రలు అవి. అంతే కదా. నాతో కాకుండా మీతో చెప్పి, ఓకే, భక్తి కూడా అలా వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, ఎవరి అవసరాల కోసం వాళ్ళు. వివేకి అయిన వాడు తనకు కూడా అవసరం ఉంది అంటే వివేకి కాబట్టి వెళ్ళి తన అవసరం ఎంత మేరకు అంత మేరకు చూసుకుంటాడు. అంతకంటే మించి నేను మోసపోయాను అని ఎవరన్నా అంటే అది వాడి తెలివి తక్కువతనం. ప్రపంచంలో తెలివితేటలు అందరికీ ఉంటాయి. నీ తెలివి కొద్దీ నువ్వు ప్రయత్నం చేశావు, సాధించుకుంటే నీ కుటుంబానికి నువ్వు చాలా గొప్పవాడిని చెప్పుకునేవాడివి. దాటింది కాబట్టి నష్టపోయాను, మోసపోయాను అని చెప్తున్నావు. భక్తిని ఈ రోజుల్లో సేలబుల్ ప్రోడక్ట్గా మార్చారు, సందేహం లేదు, నిజమే. కానీ అన్నీ ఇలాగే మారిపోయాయి. వైద్యం లక్షలు ఖర్చు పెట్టి నేను చదువుకున్నాను అంటున్నారు కదా. ఈరోజు పీజీ అంటే 1-2 కోట్లు అవుతుంది కదా కదా, కోర్సును బట్టి కదా. అలాంటప్పుడు ఇది ఒక డివైన్ మెడిసిన్ అనేది, ఒక డివైన్ వృత్తి అనేది పోయి, లాయర్ కూడా ఒక డివైన్ వృత్తి అనేది పోయి, చట్టపరమైన బాధ్యతలతో వచ్చినప్పుడు వీటికి సంబంధం లేని భక్తి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెంపుల్ మనది. కానీ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్లో ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏ అడ్మినిస్ట్రేషన్ అవసరం లేకుండా, చాలా చిన్న దేవుడు, ఒక 2 పూలు పెడతారు, ఓ దీపం పెడతారు, ఎంత ఉంటే అంతే అంటే మనం వెళ్తామా? తిరుపతికే వెళ్ళాలి. చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి లేడా? మీ ఇంట్లో లేడా? మీ చేతి ఉంగరంలో లేడా? ఉంగరాల్లో పెట్టుకుంటారుగా, దేవుడు ఉంగరాలు పెట్టుకోకూడదు. ప్రతి వీధికి ఒక సాయిబాబా గుడి వచ్చేసింది ఇప్పుడు. కానీ సాయిబాబా దేవుడు ఎవరు చెప్పారండి? కాదంటారా? గురువు ఆయన. ఓకే, అందరు ఆయన కోసం ఈ రోజు పొలం షిరిడీకి కమర్షియల్ ప్రయోజనం. ఓకే, ఒక కాలనీ డెవలప్ చేయాలి, ఒక రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలి అంటే అక్కడ ఒక బాబా గుడి కట్టాలి. మా స్వర్గీయ మా అమ్మగారు చెప్పే మాట మా అబ్బాయికి కూడా బాగా తెలుసు. ఈ రోజులో డబ్బు సంపాదించాలి అంటే 2 మార్గాలు, అయితే దాదా కావాలి లేదా బాబా కావాలి. కరెక్ట్, 2 చెప్పారు గారు. ఇంకొకటి ఉంది గారు, దైవం కూడా వ్యాపారం చేసి ఎలా అంటే దైవంతో సంబంధం లేదు. కొన్ని చోట్ల గుడులు కట్టిస్తున్నారు గురుగారు. గుడులు కట్టించి గంటలు పెట్టి హుండీలు పెడుతున్నారు గురుగారు. హుండీలో వచ్చే ప్రతి రూపాయిని కూడా దోచేసుకుంటున్నారు గురుగారు. మిత్రమా, మనం తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళితో మధ్యలో ఓ అమ్మవారి ఆలయం, బంగారు విగ్రహం, 150 రూపాయలు ఇస్తే బంగారు విగ్రహానికి మనం అభిషేకం చేయవచ్చు, టికెట్. ఇందాక మీరు చెప్పిన ఆ త్రయపీఠాధిపతికి కూడా బొట్టు పెడితే 300 టికెట్ తీసుకుంటానని చెప్పాడు, ఆయనే ఒప్పుకున్నాడు. ఆ మాటలు వేరే. డబ్బుతోటి
ఏ డబ్బు లేనప్పుడు మనం వెళతామా? లేదు. ఆకర్షణ ఉండాలి. ఈ ఆకర్షణకి దైవంతో సంబంధం ఉందా? లేదు. దైవం బొమ్మను పెట్టి దైవంతో సంబంధం లేకుండా, అంటే దైవానికి సంబంధం లేదు. ప్లీజ్ రిమెంబర్, అండర్లైన్ మై సెంటెన్స్. దైవంతో సంబంధం లేదు. ఈ సెంటెన్స్ ఎలాంటిది అంటే, ఆ దైవానికి మీరు చేస్తున్న పనితో సంబంధం లేదు. దేవుడు ఏది ఆశించడు. నాన్ కాంట్రవర్షియల్. దేవుడి బొమ్మను పెట్టి మీరు బిజినెస్ చేస్తున్నారు. కాషాయం కట్టడం ఒక బిజినెస్గా మారిపోయింది కాబట్టి, ఇదే నేను తెల్ల దుస్తుల్లో వచ్చాను, ఇదే నేను కాషాయం గుడ్డలు కడితే ఇంపాక్ట్. ఒక జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో 10 to 5 మధ్యలో బౌ కట్టుకొని బెల్ మోగిన తర్వాత సీట్లో కూర్చొని అక్కడ ఉండే పెన్ను వాడాలి. తన జేబులో పెన్ను వాడకూడదు, చట్టం అంగీకరించదు. ఆ పెన్నుతో రాస్తే సంతకం పెడితేనే జడ్జిమెంట్. ఆయన కాస్త ఆ టైం అయింది, బయటకు వచ్చాడు, బస్సులో కూర్చున్నాడు, బస్ అంతా గోల ఆర్డర్ అని ఆయన కొడితే ఎవడన్నా వింటాడా? వినడు కదా. ఆ సీట్లో ఉన్నంతసేపే ఆర్డర్. అర్చకుడు కూడా ఈ గెటప్లో ఉండి తీర్థం పెడితే తీసుకుంటాం. ప్యాంటు షర్టు టక్కు బెల్టు వేసుకొని ఇలా మనం పెడితే తీసుకుంటామా? ఒక మెషిన్తో ఏర్పాటు చేసి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి, నా ఒక మిత్రుడు దుబాయ్లో ఉండే వ్యక్తి కొత్త బిజినెస్ అని చెప్పి కోకోనట్ బ్రేకింగ్ మెషిన్ కనుక్కొని కొబ్బరికాయ దాని కింద పెడితే పలగొడుతుంది అంటే అది ఫ్లాప్ అయింది ఆ బిజినెస్. అట్లా కొడితే మన మనసు ఒప్పుకోదు. ఒక వ్యక్తి కూర్చోవాలి, అలా టక్ మనం కొట్టాలి, వాడి చేతికి ఆ కొబ్బరి చుక్క వక్క గుచ్చుకోవాలి, ఆ రక్తం మనం చూడాలి, ఆ వక్కలు మన చేతిలో పడాలి, ఆనందించాలి. భక్తి అనేది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్. మనం మానసికంగా ఇన్వాల్వ్ అయితేనే అది భక్తి. భక్తి అనే దాన్ని నారద భక్తి సూత్రాలు నిర్వచిస్తూ సా కస్మైచిత్ పరా ప్రేమ రూప భక్తి సూత్రాల్లో చెబుతారు. దేని మీద మనకు ప్రేమ ఉంటుందో, ఏది లేకపోతే మన జీవితం లేదో అది భక్తి. దేవుడికి ఏ ప్రమేయం లేని విషయంతో దేవుడి బొమ్మను పెట్టి మీరు మీ ఛానల్ ద్వారా కామన్ మ్యాన్కి చాలా దగ్గరలో ఉన్నారు. కామన్ మ్యాన్కి అందే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహేష్ బాబు గారు ఒక సినిమాలో డైలాగ్ చెప్తూ, ఈ ఊళ్ళో నేను ఉండలేను, కొద్ది రోజులు ఎక్కువ ఉంటే వీళ్ళు నా బొమ్మను పెట్టి అమ్మేస్తారు అంటాడు కదా. నా బొమ్మను అమ్మేస్తారు వీళ్ళు అంటారు, ఫోటో పెట్టి అమ్మేస్తారు అంటారు. 80 రూపాయలు కూడా విలువ చేయని, 80 పైసలు వసూలు చేయని ఒక కూల్ డ్రింక్ని ఆ బొమ్మ పెట్టి అమ్మేస్తున్నారు. ఎలాగో దేవుడి బొమ్మ పెట్టి కూడా అలాగే బిజినెస్ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నాను. అచ్చమైన వివేకం గల బ్రాహ్మణులు కానీ, అచ్చమైన వివేకం గల రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కానీ, వివేకం గల వారంతా కూడా ఇలాంటి చోట్లకి వెళ్ళరు, నవ్వి ఊరుకుంటారు. మీరు రెడ్డి, వెలమ, కాపు, ఎస్సీ అన్నారు కదా. మనకు అదే పురాతనాన్ని కానీ ఇదన్నా మనం చూసుకుంటే మనకుంటే శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు, 4 కదా గురుగారు. అవును. మరి ఇవన్నీ ఎలా వచ్చాయంటారు? మళ్ళీ మాల, మాదిగా, గట్రా గిరిజనుడు, హరిజను, ఇవన్నీ ఏంది? దేవుడు రెడ్డి, కమ్మ, ఇవన్నీ దేవుడు ఒక్కడే, విష్ణువు ఒక్కడే. ఆ ఒక్కడే అయిన విష్ణువుని రాముడు, కృష్ణుడు, పరశురాముడు, బలరాముడు, దశావతారాలు, 28 అవతారాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటారు కదా, వేరు కదా. మళ్ళీ ఆ ముగ్గురు ఒకరే, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కటే. విభజిస్తూ అన్న విభజన ప్రజాపతిరేకామైత ప్రజాసృజేయేతి సతపో తప్యత సర్పాన ఏమనంటే ఈ బ్రాహ్మణులు 2 మంత్రాలు చెప్తారు, ఏం అర్థం కాదు అనే ఎమ్మెల్సీలు కూడా తయారయ్యారు ఈ రోజుల్లో. ప్రమాదకరంగా మారిపోయింది ప్రపంచం. మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిది. ఒక్కటే కానీ కంటికి అనేక రూపాలుగా కనిపిస్తుంది. సూర్యుడు ఒక్కడే, ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కటై తోచుపోలిక. ఒక్కడే సూర్యుడు, పొద్దున వేరు, మధ్యాహ్నం వేరు, సాయంత్రం వేరు, రాత్రి కనిపించడు, తెల్లారితే మళ్ళీ వస్తాడు, సినీవాలి అంటాం కనిపించకపోతే. అలాగే ఒకడే విష్ణువు, కానీ ఆయన్ని మనం రాముడు, కృష్ణుడు డివైడ్ చేసుకుని పేరుతో పిలుచుకోవట్లే. నానా రూపధరో భూత్వా సర్వేషాం ఈప్సితప్రద. అన్ని రూపాలు ఆయనవే. ఏకో విష్ణు మహర్భూతం పృథగ్భూత అన్యనేకశ. గోల్డ్ ఒక్కటే, ఆర్నమెంట్స్ పేర్లు వేరే. దేవుడు వేరువేరైనా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఎవరైనా మనం ఇక్కడక్కడ శివకేశవులు అంటే ఈశ్వరుణ్ణి, విష్ణువుని ఎక్కువగా మనం కొలుస్తుంటాం. విష్ణు రూపం అంటే కలియుగదేవి వెంకటేశ్వర స్వామి, శివుడు మీకు తెలిసిందే, అందరికి తెలిసిన విషయమే. వీళ్ళని ఎక్కువ పూజిస్తుంటాం అనమాట. కానీ ఇక్కడ కులాల మధ్య వచ్చేదగ్గర శూద్రుని మరీ మనం నీచంగా చూస్తాం. ఇక్కడ రెడ్డి గారు, కమ్మోరు అంటే గౌరవిస్తాం, అయ్యా, దొర అని మనము కాల్ముక్త, బాంచన్ అనే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ దేవుడికైతే ఏ దేవుడికైనా ఒకటే పూజే.
మనము చేసేవారు ఈ శివుడికి అయితే ఒకలా చేస్తారు, బిల్వంతో చేసే శివుడికి ఇది అంటారు, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఇంకో రకంగా చేస్తారు. అది ఎవరికి తగ్గ పూజ సో వాళ్ళకు ఉంటుంది. భేదాలు మీరే చెప్తున్నారు. ఓకే, కరెక్ట్. అంటే ఎక్కడైనా 1927 కంటే ముందు తిరుపతిలో లడ్డు ప్రసాదం లేదు. అవునా? 1952 కంటే ముందు తిరుపతిలో జనాలు లేరు. ఆ, మా నాన్నగారు నాకు సజీవ సాక్ష్యం. ఆ. 1968లో తిరుపతిలో ఒకానొక బంధువుల ఇంటికి పెళ్లికైన ఆయన వెళ్ళినప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం 3 కాలాలలో కూడా దర్శనం చేసుకుని బయటికి వచ్చాడు. ఆ. ఫోటోలు తీసుకోవడానికి ఇప్పుడు ఆ లడ్డు గురించి గొడవ జరుగుతుంది గురుగారు, ఇప్పుడు మీరు చూసారు. ఉదాహరణగా మాట్లాడుతున్నాను. కమర్షియలైజేషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ హ్యాస్ బికమ్ మోర్ పాపులర్. కరోనా అంటే ఏంటో తెలియదు కానీ కరోనా పేరు చెప్పి కోట్లు అమ్ముడుపోయాయి. మొహానికి పెట్టుకునే ఆ చిన్న వస్త్రం అమ్ముకున్నవాడు కూడా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాడు. చేతికి రాచుకునే ఆ చిన్నపాటి లిక్విడ్ అమ్ముకున్నవాడు కూడా చిన్నపాటి ఓ అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాడు. ఆ పేరు పెట్టి ప్రపంచమే మాయ చేసేంతగా జరిగిపోయింది. అదే ప్రకారంగా దైవం కూడా. రెడ్డి కావచ్చు, కమ్మ, వెలమ, కాపు, బ్రాహ్మణ, ఒక ఊళ్ళో అందరూ ఉండి గ్రామ పంచాయత్ అన్న పేరిట ఎవళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఏం బావా ఏం అక్క అన్న గౌరవ మర్యాదతో మాట్లాడుతూ రేసిజం కాపాడిన ఒకే ఒక్క జాతి భారత జాతి. ఏ జాతికి ఇంత పేరు ఇంత కీర్తి 202 ప్రపంచ దేశాలు ఈ దేశం వైపు చూస్తున్నాయి అంటే కారణం ఈ దేశంలో ఉన్న రేసిజం. ఎవళ్ళ కులాన్ని వాళ్ళు కాపాడుకోగలిగారు. ఇంటర్ క్యాస్ట్ లేకపోవడం, క్రాస్ బ్రీడింగ్ లేకపోవడం, హైబ్రిడ్ లేకపోవడం. ఒరిజినల్ మామిడి చెట్టు, ఒరిజినల్ వేప చెట్టు, మామిడి వేప కలిపితే కూడా వేప మామిడి అని కూడా కలుపుకోవచ్చు. దానికి ఇంజెక్షన్స్ తీసి టెస్ట్ చేసి జెనెటికల్గా ప్రూవ్ చేసి ఏం జరుగుతోంది? 50 ఏళ్ల కింద ఒక చిన్న గొర్రెపిల్లని పుట్టించారు. అలాంటిదే సేమ్ ఇంకొక గొర్రెపిల్లని కూడా పుట్టించవచ్చు అని చెప్పేసి మళ్ళీ వద్దనుకున్నారు. కానీ సహాయంగా ఆ ప్రయోగాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. సేమ్ అదే రకంగా వచ్చేసింది. మీరు చదివే ఉంటారు న్యూస్లో. ఇదే కొనసాగితే ప్రపంచం ఏం కాను, ఇలా జాగకూడదు. అందుకే దుర్గ కథలు, దేవత కథలు, పురాణాలు కాపాడుకున్నారు. మీరు అనేక దేశాలలో శిక్షలు పడిన దొంగలు, ఖైదీలు వీళ్ళందరూ పోయిన దేశం అమెరికా. వాస్కోడగామా 600 ఏళ్ల కింద కనుక్కోకంటే ముందు ఈ దేశమే లేదు.